పశ్చిమ బెంగాల్లో దాదాపు 34 ఏళ్ల పాటు సాగిన కమ్యూనిస్టుల పాలన 2011లో ముగియడానికి, ఆ తర్వాత వారి ప్రభావం క్రమంగా తగ్గడానికి అనేక రాజకీయ, ఆర్థిక, సామాజిక కారణాలు ఉన్నాయి. బెంగాల్లో ఒకసారి అధికారం కోల్పోయిన తరువాత వామపక్ష కూటమి తిరిగి కోలుకోలేనంతగా బలహీనపడింది. ఈ పరిణామం భారతదేశ రాజకీయాల్లో ఒక హెచ్చరిక వంటిది. వామపక్ష కూటమి ప్రస్తుతం మనుగడ కోసం పోరాడాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది? సిద్ధాంతపరమైన మొండితనం, మారుతున్న కాలానికి అనుగుణంగా మారకపోవడం, ప్రజల మనోభావాల కంటే పార్టీ ప్రయోజనాలకే ప్రాధాన్యతనివ్వడం బెంగాల్ కమ్యూనిస్టులను పతనం అంచుకు నెట్టాయి. ప్రస్తుతం బెంగాల్ రాజకీయాల్లో కమ్యూనిస్టులు మనుగడ కోసం పోరాడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. కమ్యూనిస్టులకు బెంగాల్లో పూర్వవైభవం రావడం అంత సులువు కాదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బెంగాల్లోని ప్రధాన రాజకీయ పార్టీలు ఎన్నికల సన్నాహాలో నిమగ్నమయ్యాయి. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీ సీట్లను గెలుపొందడమే లక్ష్యంగా ప్రధాన పార్టీలన్నీ తమదైన వ్యూహాలను అమలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో బెంగాల్ రాజకీయ చరిత్రలో 34 ఏళ్ల పాటు తిరుగులేని శక్తిగా వెలిగిన వామపక్ష కూటమి ప్రస్తుతం మనుగడ కోసం పోరాడాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది? వామపక్షాల పతనం ఎలా మొదలైంది? వామపక్షాలకు పూర్వ వైభవం రావడం ఇప్పట్లో కష్టమేనా అనేటటువంటి ఎన్నో సందేహాలు ఉత్పన్నమవుతున్నాయి. బెంగాల్ రాజకీయాల్లో 3 దశాబ్దాలకు పైగా ఆధిపత్యం చెలాయించిన వామపక్ష కూటమి ప్రస్తుతం మనుగడ కోసం పోరాడుతోంది. పశ్చిమ బెంగాల్లో ఒక్కసారిగా అధికారం కోల్పోయిన తర్వాత వామపక్ష కూటమి తిరిగి కోలుకోలేనంతగా బలహీనపడింది. ఈ పరిణామం భారతదేశ రాజకీయాల్లో ఒక హెచ్చరిక వంటిది. బెంగాల్లో కమ్యూనిస్టుల తొలినాళ్ల విజయానికి భూ సంస్కరణలు వెన్నెముకగా నిలిచాయి. బెంగాల్లోని పేద రైతులకు భూమిని పంచడం ద్వారా కమ్యూనిస్టులు పటిష్టమైన ఓటు బ్యాంకును సృష్టించుకున్నారు. అయితే కాలక్రమేణా ఆ భూమి చిన్న చిన్న ముక్కలై వ్యవసాయం లాభసాటిగా లేక యువత ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లడం క్రమంగా పెరిగింది. వ్యవసాయంపై ఆధారపడిన పాత తరం తర్వాత వచ్చిన కొత్త తరం ఆకాంక్షలను గుర్తించడంలో కమ్యూనిస్టులు విఫలమయ్యారు. దాదాపు 3 దశాబ్దాల పాలన తర్వాత బెంగాల్లో పారిశ్రామికీకరణ అవసరమని గుర్తించిన అప్పటి ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య వేగంగా అడుగులు వేశారు. అయితే టాటా నానో ప్లాంట్ కోసం సింగూర్లోనూ, కెమికల్ హబ్ కోసం నందిగ్రామ్లోనూ బలవంతంగా భూసేకరణ చేపట్టడం పార్టీకి శాపమైంది. వ్యవసాయం మన పునాది, పరిశ్రమ మన భవిష్యత్తు అనే నినాదం క్షేత్రస్థాయిలో ప్రజలకు చేరలేదు. ఫలితంగా తమను నమ్ముకున్న రైతాంగం తమకు వ్యతిరేకంగా మారుతుంటే ఆ విషయాన్ని కమ్యూనిస్టులు గ్రహించలేకపోయారు. మరోవైపు సుదీర్ఘ పాలన వల్ల పార్టీ క్యాడర్లో విపరీతమైన అహంకారం పెరిగింది. గ్రామాల్లో, పట్టణాల్లో చిన్న చిన్న సమస్యల నుండి పోలీసు స్టేషన్ల వరకు అంతా పార్టీ కనసన్నలోనే నడిచేది. ఈ పార్టీ తంత్రం సామాన్య ప్రజలకు భారంగా మారింది. చివరకు మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ మా మతి మానుష్ అంటే తల్లి నేల ప్రజలు నినాదంతో ప్రజలోకి వెళ్లినప్పుడు కమ్యూనిస్టుల ఉక్కు కోటలు పేక మేడల్లా కూలిపోయాయి. పశ్చిమ బెంగాల్లో దాదాపు 34 ఏళ్ల పాటు సాగిన కమ్యూనిస్టుల పాలన 2011లో ముగియడానికి, ఆ తర్వాత వారి ప్రభావం క్రమంగా తగ్గడానికి అనేక రాజకీయ, ఆర్థిక, సామాజిక కారణాలున్నాయి. పరిశ్రమల ఏర్పాటు కోసం ప్రభుత్వం రైతుల నుంచి బలవంతంగా భూములను సేకరించడం కమ్యూనిస్టుల పతనానికి ప్రధాన కారణంగా నిలిచింది. ముఖ్యంగా సింగూర్లో టాటా నానో ప్రాజెక్ట్, నందిగ్రామ్లో సెస్ ఏర్పాటుకు వ్యతిరేకంగా జరిగిన హింసాత్మక పోరాటాలు రైతాంగాన్ని పార్టీకి దూరం చేశాయి. 3 దశాబ్దాలకు పైగా నిరంతరంగా అధికారంలో ఉండడం వల్ల ప్రజల్లో అసంతృప్తి పెరిగింది. కొత్త తరం ఓటర్లు మెరుగైన ఉపాధి అవకాశాలు, ఆధునిక అభివృద్ధిని ఆశించడం, పాత సిద్ధాంతాలు వారిని ఆకట్టుకోలేకపోవడం పార్టీపై ప్రభావం చూపింది. కమ్యూనిస్టు పార్టీ క్యాడర్ స్థాయికి పరిమితమవ్వడం, ప్రజల మారుతున్న ఆకాంక్షలను గుర్తించడంలో వైఫల్యం చెందడం కూడా వారి పతనానికి దారితీసింది. కమ్యూనిస్టులు 2011లో అధికారం కోల్పోయిన తర్వాత వారి ఓటు బ్యాంకులో మమతా బెనర్జీ తన సంక్షేమ పథకాలతో పూర్తిగా తన వైపు తిప్పుకున్నారు. ఉచిత బియ్యం, సైకిళ్లు, కన్యాశ్రీ వంటి పథకాలు గ్రామీణ ఓటర్లను టీఎంసీకి శాశ్వత మద్దతుదారులుగా మార్చాయి. కమ్యూనిస్టులు సిద్ధాంతాలకే పరిమితం కాగా
మమతా బెనర్జీ ప్రత్యక్ష ప్రయోజనాలపై దృష్టి పెట్టారు. బెంగాల్లో కమ్యూనిస్టులు బలహీనపడడంతో ఏర్పడిన రాజకీయ శూన్యాన్ని భర్తీ చేయడానికి బీజేపీకి అవకాశం దక్కింది. ముందు మమతను గద్దెదించాలి, ఆ తర్వాత మనల్ని మనం చూసుకోవచ్చు అనే భావనతో కమ్యూనిస్టుల ఓటు బ్యాంకులో గణనీయమైన భాగం బీజేపీ వైపు మళ్లింది. 2019 ఎంపీ ఎన్నికల్లో 2021 అసెంబ్లీ ఎన్నికల్లో వామపక్షాలు ఒక్క సీటు కూడా గెలవలేక సున్నాకే పరిమితం కావడం వారి దయనీయ స్థితికి అద్దం పడుతోంది. సిద్ధాంతపరమైన మొండితనం మారుతున్న కాలానికి అనుగుణంగా మారకపోవడం, ప్రజల మనోభావాల కంటే పార్టీ ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇవ్వడం బెంగాల్ కమ్యూనిస్టులను పతనం అంచుకునెట్టాయి. ప్రస్తుతం బెంగాల్ రాజకీయాల్లో కమ్యూనిస్టులు మనుగడ కోసం పోరాడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుత పరిస్థితులను బట్టి కమ్యూనిస్టులకు పూర్వ వైభవం ఇప్పట్లో వచ్చే అవకాశం ఉందా అంటే అంత సులువు కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.